స్తోత్రం యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? మరి ప్రార్థన చేసుకున్నారా? ఈ దినం విశ్రాంతి దినం, ప్రభు రాత్రి భోజనం, ప్రభు బల్ల. మరి ప్రతి ఒక్కరూ ఈ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. మీకు ప్రేమపూర్వకంగా విన్నపములు విన్నించుకుంటున్నాను గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని దినం ఆచరించాలని, 1000 దినాల శ్రేష్ఠ జీవితాన్ని మీరు పొందుకోవాలని మరి దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనం. రండి, నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతూ మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిని మోకరించాలట. దేవునికి స్తోత్రం. మనలను సృజించిన యెహోవా సన్నిధిని, ఎవరైతే మనల్ని సృజించారో, తన స్వరూపములో సృజించారో, మరి ఆయన సన్నిధిలో మనం మోకరించగలిగితే మరి ఎంత మేలు. అంటే ఆయన మాటను అంగీకరించాలి. ఏమనంటే మరి ఆయన పరిశుద్ధ దినాన్ని, మరి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నారు కనుక మరి ఆయన మాట మనం ఒకవేళ అంగీకరించి ఆయన సన్నిధిని మోకరించగలిగితే, ఆయన సన్నిధిని ప్రార్థించగలిగితే, ఆయన సన్నిధిని ఘనపరచగలిగితే మరి మనకు కలిగేది ఏమిటో తెలుసా? మేలు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ మరి ఏ సమస్యలున్నా, ఇబ్బందులున్నా, వ్యాధులున్నా, బాధలున్నా మరి ఆయన ఆలకించడానికి సమసిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. తద్వారా దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి విరుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం ఎందుకు చదువుతున్నారు, వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని నీ కృపగా చెప్పుకుంటున్నాం. తండ్రి మీ చిత్తం జరిగించండి. ఎక్కడెక్కడైతే నేను సంఘాలు తెరవబడి ఉన్నాయో ప్రతి చోట నీ ఆత్మను కుమ్మరించండి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరణ భాగ్యం దయచేయమని, సంఘాలను, విశ్వాసం, సేవకులను జ్ఞాపకం చేసుకోనమని, ఈ దినం ఇప్పుడు చేయి ప్రయాణాల ప్రయత్నాల్లో ప్రభావ మీరు తోడేయండి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరెవరి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మరణను మీరు ఆలకించమని ప్రభానైనా, పారిశుద్ధ కార్మికులు, ఉన్నతమైన అధికారుల వరకు నీ బిడ్డలు కాపాడమని, అలాగే తండ్రి ఈ దినం నా తండ్రి నీ కృపకు అందరిని చెప్పుకుంటూ తోడేయడమని, ఇదని ఎవరైతే మ్యారేజ్ డే బట్టి చెప్పించున్నారో నీ బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దగ్గర నుంచి మీరు మాకు పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించి ఆయన మాట్లాడిన విధానం బట్టి ఆయన స్తుతించండి, కనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.